చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. కరెక్ట్ టైంకి అడిగేవరా. ఈ మంత్రం మాత్రం మర్చిపోవద్దు. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో. ఈ వైగ్ర పౌడర్తో మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తా. రెడీ? కుచ్చిక్కు 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 కుచ్చిక్కు. టేక్ ఇట్. ఏంటి పాపారావు, ఏదో కలిపినట్టున్నావు? మీరు చాలా హాట్గా ఉన్నారు కదా, కూల్ కావాలని చెప్పి నిమ్మకాయ రసం పిండి ఇచ్చాను. తేడాగా ఉందే. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో. చాటెత్తుకో. తల్లి పాపారావు భయపడమా? కరెంట్ వచ్చింది, శాస్త్రిగాడు వచ్చాడు. అయ్యో మళ్ళీ ఇక్కడ ఉన్నాడే. అయ్యో, ఈ పాపారావు మాతో సెక్సువల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. అది తెలిసింది మేము ఓ చిన్న ఆట ఆడుకున్నాము అంతే. పాపారావు బయటికి రా. పెద్దగా ఇంట్లో ఏం వాస్తు ప్రాబ్లం ఏం లేదు. భయపడ్డావా? మొత్తానికి మరొకడు అమ్మాయిని తెచ్చేశాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రా. శాస్త్రి, రేపు 5వ దశకు ప్రిపేర్ చేయి. అలాగే. ఇవిగో ఇంకా కావాలంటే లోపలున్నాయి. ఓకేనా? వెళ్ళు. ఏంటి నీ ప్రాబ్లం? మాది చాలా చిన్న అందమైన ఫ్యామిలీ. మా అమ్మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్. అందువల్ల బంధువులు ఎవరూ లేరు. 6 months బ్యాక్ నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఈ మధ్యనే కోమాలోంచి బయటకు వచ్చాను. ఆ రోజు Slowly open your eyes. Slowly open your eyes. Slowly open your eyes.
వాళ్ళెవరు డాక్టర్? నన్నే చూస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్. ఏమైంది? ఏం లేదు. రేపే నేను డిశ్చార్జ్ చేస్తాం. హే హే నిన్నే. ఆటో ఆటో ప్యాసింజర్స్ ఉన్నారుగా, వెళ్ళండి. బాగలాయక పోయిన హే. అలా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానని నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా అందరూ నన్ను పిచ్చిదానిలాగానే చూశారు. కానీ ఒక గార్డ్ బాబాయ్ మాత్రం నాకు మొదటి నుంచి సాయం చేశారు. అతని ఫోన్తోనే నేను మీకు కాల్ చేశాను. కానీ అది వేరే గార్డ్ లాక్కున్నాడు. అతని నుంచి తప్పించుకొని పారిపోతుండగా మీరు వచ్చారు. అవునా? ఇక్కడ దయ్యాలు కనబడుతున్నాయా? ఇక్కడ చాలా ఉన్నాయి. చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో, చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో. ఇక్కడ నిజంగా ఆత్మలున్నాయా? లేవు. ఇంటి చుట్టూ చాలా ఆత్మలున్నాయి కానీ లోనికి రాలేకపోతున్నాయి. మనం చేసే ఈ యాగం భంగం కాకుండా ఉండేందుకు ఈ ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే ఆత్మలోకం చేసే ఈ యాగం మధ్యలో భంగం చేయడం కోసం ఆత్మలన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఓకే, 5వ దశ స్టార్ట్ చేద్దామా? పంచభూతాల్లో ఇది చివరి దశ. అమ్మయ్యా, ఆత్మల మమేకం పూర్తయింది. ఇలాగే ఎలాంటి అడ్డంకులు లేకుంటే మిగతా దశలు కూడా పూర్తి చేయొచ్చు. ఎవర్రా రే? తమ్ముంటే ముందుకొచ్చి కొట్టండి రా.
దగ్గరికి రండి. సమయానికి మీరు రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్? ఇంత ఫులిష్గా ఈ యాగాన్ని ఎలా మొదలు పెట్టారు? నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అంచనా వేయడానికి కూడా ఆధారాలేవి ఉండేవి కావు. అయ్యిందేదో అయిపోయింది. ఈ యాగాన్ని ఇంతటితో ఆపేద్దాం సార్. కుదరదు. ఈ యాగాన్ని మధ్యలో ఆపరాదు. అలా ఆపితే దాని పర్యావసారం ఊహించడం కూడా కష్టమే. తప్పదు, దీన్ని పూర్తి చేయాల్సిందే. అసలు ఏమైంది సార్? ఆత్మలన్నీ వీళ్ళని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి? ఈ విశ్వంలో ప్రతి చర్యకి కొన్ని నిర్దిష్టమైన హద్దులుంటాయి. వాటి నియమాల ప్రకారం వాటి హద్దు మీరినంత వరకే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే వాటి హద్దు మీరుతామో అప్పుడు ప్రకృతి ప్రళయ కోపాగ్నికి బలి కావాల్సిందే. మరేం చేద్దాం డాక్టర్? వేరే మార్గం లేదు. ఈ యాగాన్ని పూర్తి చేయాల్సిందే. ఇక నుండి నేను కూడా మీతో నుండి ఈ యాగాన్ని పూర్తి చేసి వెళ్తాను. సందీప్, ఇంకో 10 days వరకు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. మీరేమన్నా చేసుకోండి సార్, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను. దీనమ్మ జీవితం. ఆటోలోకి ప్యాచ్లు వేసుకున్నా బతకొచ్చు. నిన్ను మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నాను రా నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని, కానీ ఇన్ని రోజులు ఉంటావు అనుకోలేదు. బాబు థ్యాంక్స్, బయలుదేరు. శాస్త్రి, అలా కుదరదు. ఇతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయాల్సిందే. అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం అని సింపుల్గా అంటారేంటి సార్? ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. ఆస్తి కోసం ప్రాణాలు అడ్డు పెట్టచ్చు, కానీ ప్రాణాన్ని పణంగా పెట్టలేం సార్. చనిపోతావేమోనని భయంతో వెళ్ళిపోవాలనుకుంటావు, అంతేనా? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా చిన్న విషయం చెప్తాను విను. ఒక ఊరిలో ఎంతోమంది జాతకాలు చూసి వాళ్ల జనన మరణాలు గ్రహించి చెప్పే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. అందరి జనన మరణాలు నాకు తెలుస్తున్నాయి కదా, మరి నా జాతకం ఎట్లుందో తెలుసుకుందామని తెరిచి చూస్తే రేపు మధ్యాహ్నం ఫలానా సమయంలో చనిపోతామని రాసుంది. చావు నుంచి తప్పించుకోవడానికి అతనికి తెలిసిన రకరకాల ప్రయత్నాలు చేసి మృత్యువు అతన్ని సమీపించలేనటువంటి ప్రదేశంలో కూర్చొని సమయాన్ని లెక్కిస్తుండగా ఆ టైం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్లో అతను గుండె చనిపోయాడు. సో మనకు మృత్యువు సమీపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే అది జరక్క మానదు. అంతెందుకు, నయాగారా ఫాల్స్లోకి 3 సార్లు దూకి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్న అతను ఒక చిన్న ఆరెంజ్ తొక్కపై కాలు జారి పడి చనిపోతాడని ఎవరు ఊహించారా? కానీ ఒక్క విషయం, ఇక్కడే ఉంటే కనీసం బతికే ఛాన్స్ ఉందేమో, కానీ బయటికెళ్తే మాత్రం గ్యారంటీగా చేస్తాం. సార్, ఈ ఇంట్లోకి రాకముందు ఇంట్లో ఉండేటి ఈ కొంపలోకి వచ్చిన గుండెలోకి వచ్చాయి సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి నా నెత్తిలోకి వస్తున్నాయి సార్. ఏంట్రా అది? ప్రాణాలు భయ్యా, ప్రాణాలు. మూలధనంలో మొదలై శాస్త్రానికి చేరింది.